'సర్వమ్మయ్య' ఈ సినిమా జియో హాట్‌స్టార్‌లో తెలుగులో కూడా అవైలబుల్‌గా ఉంది. లాస్ట్ ఇయర్ మలయాళంలో ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కలెక్షన్ చేసిన సినిమా. దాదాపు 150,00,00,000 కలెక్ట్ చేసిందంట. ఎంతవరకు నిజమో నాకు తెలీదు గానీ, అసలు ఆ సినిమా చేసిన కలెక్షన్స్‌కి, వాళ్ళిచ్చిన హైప్‌కి, అసలు ఓటీటీలో ఈ సినిమా చూసిన తర్వాత ఏ మాత్రం సంబంధం లేదనిపించింది నాకైతే. కథ విషయానికొస్తే దేవుళ్ళని, దెయ్యాల్ని ఏ మాత్రం నమ్మని బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన హీరో ఒకరోజు దెయ్యం పట్టిన పిల్లోడి ఇంటికి హోమం చేయడానికి వెళ్తాడు. ఆ తర్వాత ఆడదెయ్యం హీరోతో పాటు వచ్చేస్తుంది. అయితే అసలు ఆ దెయ్యం ఎవరు? ఆ దెయ్యానికి హీరోకి సంబంధం ఏంటి? అన్నది సినిమా కథ. సినిమా మొదలవడం ఇంట్రెస్టింగ్‌గా మొదలైంది. కొంచెం డిఫరెంట్‌గా లైట్ హార్టెడ్ కామెడీతో దాదాపు ఫస్ట్ 30-40 మినిట్స్ అలా వెళ్ళిపోయింది. అప్పుడు అసలు సినిమా కథ మొదలైంది. కానీ ఎక్కడ కూడా ఎమోషనల్ కనెక్ట్ అవ్వలేదు. ఎక్కడ హై మూమెంట్స్ గానీ, లో మూమెంట్స్ గానీ లేకుండా ఫ్లాట్‌గా వెళ్ళిపోయింది. ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ కూడా జస్ట్ పర్వాలేదు అన్నట్టుగానే అనిపించింది. మరీ హై ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటే మాత్రం ఈ సినిమా అస్సలు నచ్చదు. నివిన్ పోలే గారి యాక్టింగ్ అయితే బాగుంది. మంచి సెటిల్డ్ పెర్ఫార్మెన్స్. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ముఖ్యంగా కేరళలోని ఆ హిల్ ఏరియాస్ ని బాగా చూపించారు. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. మేబీ మలయాళంలో సాంగ్స్ బాగున్నాయి అనుకుంటా గానీ తెలుగు డబ్బింగ్ లో మాత్రం కంప్లీట్ గా చెడగొట్టేశారు. అందులోనూ ఈ సినిమాకి సాంగ్స్, మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. కానీ అక్కడే చెడిపోవడం వల్ల కంప్లీట్ గా ఫీల్ మిస్ అయిపోయింది. అలాగే దెయ్యంతో లవ్ స్టోరీ అన్నది మంచి యూనిక్ కాన్సెప్ట్. చాలా బాగా ప్రెజెంట్ చేసే స్కోప్ ఉంది. ఎమోషనల్ సీన్స్ గనక పడుంటే చాలా బాగా వచ్చే సినిమా ఇది. కానీ కంప్లీట్ గా అసలు ఏ మాత్రం ఎక్స్ప్లోర్ చేయకుండా ఫ్లాట్ నేరేషన్ తో సాగిపోయింది అనిపించింది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎక్కడ కూడా అబ్జెక్షనబుల్ సీన్స్ అయితే లేవు. ఇక ఈ సినిమాకి ఓవరాల్ గా నేను ఇచ్చే రేటింగ్ 2.5 అవుట్ ఆఫ్ 5. ఇట్స్ ప్యూర్లీ మై ఒపీనియన్. థ్యాంక్ యూ.